ఉదయకాల సమయమందు మార్నింగ్ మన్నా కార్యక్రమంలోకి చేరువచ్చిన ఈ సహోదరి సహోదరులందరికీ మరొకసారి మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఉదయకాల సమయమందే ఆయన సన్నిధిలోకి వచ్చి కొద్దిసేపు ఆ, ఆయనను స్తుతించి మహింపరిచి ఆయన లేఖన భాగములు జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో మన దినచర్యలో ముందుకు వెళ్ళటం ఎంతైనా శ్వాస జీవితానికి ఆశీర్వాదకరం. ఈ ఉదయకాల సమయమందు మన వాక్య ధ్యానానికి సహాయకరంగా మన వరుస ధ్యానాల్లో భాగంగా అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక లోంచి మనము వరుస ధ్యానాలు చేస్తున్నాం. అందులో భాగంగా నేటి ఉదయకాలమందు రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదవబడి లేఖన భాగం దీవించండి. ఈ ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడండి. మనుషులు కాదు నాయన, మీరు మాట్లాడితే మాకు ప్రయోజనకరం. మీ పరిశుద్ధాత్మ సహాయం, నింపుదల, నడిపింపుతో మమ్మల్ని అందరిని తృప్తిపరచమని యేసునామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికని మనము వరుస ధ్యానాలుగా మనము ధ్యానం చేసుకోవటానికి ప్రభు కృప చూపించాడు. గత 3 వారాలుగా అనేక మాటల్ని ఉపోద్ఘాతంలో భాగంగా అనేక మాటల్ని మనకి జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. నేటి నుంచి మనము పత్రికలో ఉన్న మాటల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. వచనాలు అంటే ఇప్పటి వరకు ఉపోద్ఘాతంగా మనం చూస్తున్నాం. ఇప్పటి నుంచి మనము తెస్సలోనిక పత్రికలో ఉన్న వచనాల్ని మనము జ్ఞాపకం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము 2వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నాం. వాస్తవంగా మనము మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మనము ధ్యానం చేసుకోవాల్సి ఉంది. కానీ ఈ ఉదయకాలమందు 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకున్నాం. దానికి కారణం ఏంటంటే తెస్సలోనికే పత్రికని కొద్దిగా విభజించుకొని అంశముల వారిగా ఈ పత్రికని ధ్యానం చేయాలని పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన తలంపును బట్టి సిద్ధపడి ఉదయకాలం మంది ఈ వచనాన్ని మనం చదువుకున్నాం. పత్రిక ధ్యానాలు వచనాల భాగాలు వచ్చిన తర్వాత మనం ధ్యానం చేస్తాము. కానీ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మాత్రం అంశముల వారిగా మనము ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎలా ధ్యానం చేసినా ఏ ఒక్క వచనాన్ని మనము వదిలిపెట్టము, ఏ ఒక్క మాటని మనం వదిలిపెట్టము. కానీ తెస్సలోనిక రాసిన మొదటి పత్రికలో ఉన్న ప్రతి వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేస్తాం. అయితే అంశముల వారిగా మనము జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ మీద మీకు గమనిస్తున్నట్లుగా ఇప్పటి వరకు మనము తెస్సలోనిక రాసిన పత్రికలో ఉన్న ఉపోద్ఘాతాన్ని మనము గత వారాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత మనము రచయిత అనగా ఈ పత్రిక రచయిత అయిన అపోస్తుడైన పౌలు పలికిన ఆరంభ పలుకుల్లో ఉన్న సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఆయన కృపా సమాధానాలు మీకు కలుగునుగా కానీ ఏ విధంగా ఆరంభించాడో దానికి సంబంధించిన ఉపోద్ఘాతము పరిచయ వాక్కుల కింద మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత ఈ పత్రిక రచయిత అయిన అపోస్తుడైన పౌలు జీవితాన్ని కొంత భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత గత వారం పోయిన బుధవారము తెస్సలోనిక పట్టణము గురించి, తెస్సలోనిక సంఘ స్థాపన కోసం భక్తులు లేదనగా పౌలు, సిల్వా, తిమోతి నడిపింపు, పరిశుద్ధాత్ముని యొక్క కార్యం, పరిశుద్ధాత్ముడు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాలి అని చూపించే ఆ పద్ధతిని గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు వరకు స్క్రీన్ మీద మీకు గమనిస్తున్నట్లుగా 8 అంశాలుగా ఈ పత్రికను మనము ధ్యానం చేసుకోబోతున్నాం. అందులో ఆల్రెడీ 4 భాగాలు మనం ఆల్రెడీ ధ్యానం చేసేసాం. అంటే సగభాగం ఆల్రెడీ మనం ధ్యానం చేసేసాము. గతసారి అపోస్తుడైన పౌలు లేదంటే పత్రిక రచయిత తను ఎక్కడికో ప్రయాణం అయ్యి సువార్త చేయాలనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్ముని యొక్క చిత్తము, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఏ విధంగా ఉందో
వాళ్ళకి ఏ విధంగా వెళ్ళిన దగ్గరలా ఆటంకం వచ్చిందో, ఏ విధంగా పరిశుద్ధాత్ముడు వాళ్ళని ప్రోత్సాహపరిచాడో, ఏ విధంగా వాళ్ళని నడిపించాడో, ఏ విధంగా వాళ్ళని తెసలోనికే ఆ పట్టణానికి నడిపించాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎలా వెళ్తున్నామంటే సీక్వెన్స్, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు వరకు మనం జ్ఞాపకం చేసుకుంది సువార్త చెప్పే పౌలు, సిల్వా, తిమోతి పట్టణానికి నడిపించారు. ఇక నుంచి మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సువార్త ప్రకటించారు, సంఘ స్థాపన జరిగింది. ఈ రోజు నుంచి మనం ప్రారంభించుకోబోయే అంశము సంఘ స్థాపన జరిగిన విధానం. ఇవన్నీ తెస్సలోనికే పత్రికలోనే రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత 6వ భాగము పత్రిక రాయటానికి గల కారణాలు. సంఘం స్థాపించబడింది. సంఘం స్థాపించబడిన తర్వాత పత్రిక రాస్తున్నాడు పౌలు. ఎందుకు పౌలు ఈ పత్రిక రాశారు అనేది 6వ అంశముగా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 7వ అంశం అతి ప్రధానమైన అంశం, తెస్సలోనికే పట్టణ సంఘము వారికి ఉన్న లక్షణాలు, సంఘ లక్షణాలు అనే మాటని ఈ పత్రికలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చివరిగా సంఘమునకు పౌలు చేసిన బోధ ఏంటి, ఈ 8 అంశాలు గనక మనము ధ్యానం చేస్తే తెస్సలోనికే రాసిన మొదటి పత్రికలో ఉన్న ప్రతి వచనాన్ని మనం ధ్యానం చేసినట్లే. వచన భాగం, వచనం తర్వాత వచనం, అధ్యాయం తర్వాత అధ్యాయం ధ్యానం చేస్తేనే పత్రిక మొత్తం మనం ధ్యానం చేసినట్లు కాదు. కానీ స్క్రీన్ మీద మనకు కనిపిస్తున్న 8 అంశాలను గనక మనం ధ్యానం చేసుకోగలిగితే పత్రికలో ఉన్న ప్రతి మాటని మనం జ్ఞాపకం చేసుకున్నట్టే. కాబట్టి ఉపోద్ఘాతం మనం ఆల్రెడీ జ్ఞాపకం చేసుకున్నాము, రచయిత యొక్క ఆరంభ పలుకులు జ్ఞాపకం చేసుకున్నాము, రచయిత యొక్క జీవిత చరిత్రను జ్ఞాపకం చేసుకున్నాము, పౌలు, సిల్వా, తిమోతి తెస్సలోనిక పట్టణానికి ఏ విధంగా వెళ్ళారు, అందులో పరిశుద్ధాత్ముని యొక్క కార్యం ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాము, పట్టణం గురించి జ్ఞాపకం చేసుకున్నాం. నేటి ఉదయకాలం నుంచి అనగా ఈ రోజు నుంచి తెస్సలోనిక పత్రికలో ఉన్న వచనాల్ని జ్ఞాపకం చేసుకుందాము. అంశముల వారిగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 5వ అంశముగా ఈ ఉదయకాల సమయమందు, ఈ ఒక్క వారముతో అవ్వదు కానీ ప్రభు నడిపింపును బట్టి కొన్ని వారాలు తెస్సలోనిక సంఘ స్థాపన జరిగిన విధానం గురించి మనము పత్రికలోంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు తెస్సలోనికే పట్టణములో సంఘము ఏ విధంగా స్థాపించబడింది, నేటి ఉదయకాలమందు ప్రస్తుత క్రైస్తవ ప్రపంచములో ఒక సంఘము స్థాపించబడాలి అంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయో తెస్సలోనికే పట్టణమే ఒక బెస్ట్ ఉదాహరణ. ఇది కేవలం తెస్సలోనికే పట్టణము ఏ విధంగా స్థాపించబడింది అనేదే కాదు. ఎందుకంటే ఒకవేళ కేవలం ఇది తెస్సలోనికే పట్టణముకు స్థాపించబడటానికి వర్తిస్తే బైబిల్ గ్రంథంలో ఆ మాటలు లిఖించబడి ఉండవు. మరి ముఖ్యంగా తెస్సలోనికే పత్రములో చాలా వచనాలు తెస్సలోనికే సంఘం ఏ విధంగా స్థాపించబడిందో భక్తుడు తన పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించుండు దేవుడు. ఎందుకంటే దేవుని ప్రేరేపణతోనే భక్తులు ఈ పత్రికలు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనం రాశారు. అనగా దేవుడు తెస్సలోనిక సంఘము ఏ విధంగా స్థాపించబడిందో తెస్సలోనిక రాసిన మొదటి పత్రికలో భక్తుల చేత రాయించారు అంటే అది నేటి ప్రస్తుత సంఘ స్థాపనకు, సంఘాలు ఆరంభించడానికి, ఆత్మలు రక్షింపబడటానికి, సంఘము నడిపించడానికి కూడా, ఓన్లీ కేవలం ఇది సంఘ స్థాపన కోసం మాత్రమే కాదు, కానీ సంఘము కట్టబడుట, సంఘము నిర్మాణం చేయబడుట, సంఘము నడిపించబడుట అనే మాటలు కూడా తెస్సలోనికే పత్రికలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి నేటి ఉదయకాలం మందు నుంచి సంఘ స్థాపన ఏ విధంగా జరిగిందో చూద్దాం. దానికి సంబంధించిన మాటలే మనం జ్ఞాపకం చేసుకుందాము. మొదటి మాట, ఈ సంఘ స్థాపన మనం ఏమైతే చెప్పుకోబోతున్నామో అవన్నీ 100కి 100% తెస్సలోనికే రాసిన మొదటి పత్రికలోనే ఉన్నాయి. రెండో పత్రికలో కూడా కాదు, మొదటి పత్రికలోనే ఉన్నాయి. నేను మొదటి పత్రికను మొత్తం వచనం భాగం, వచనములో ఉన్న ప్రతి పదాన్ని చదివి వాటిని దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా అంశములు వారిగా విభజించాం. తెస్సలోనికే సంఘ స్థాపనలో 12 విషయాలు జరిగినాయి. అదే మనం చూస్తూ ఉన్నాం. తెస్సలోనిక సంఘ స్థాపనలో సువార్థికుల జీవితములో జరిగిన 12 అంశాలు. అంటే నేను ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు నాలో 12 విషయాలు జరిగించితేనే అక్కడ సంఘ స్థాపనకు అవకాశం ఉంది. అదేంటంటే అలా జరగకపోతే సంఘ స్థాపన జరగదా అంటే, ప్రభు మహిమార్థం జరగాలంటే 12 విషయాలు ప్రతి సువార్తలో జరగాలి. ఎందుకు జరగాలి అని అంత ఖచ్చితంగా చెప్తున్నామంటే ఆ మాటలు తెస్సలోనికే రాసిన పత్రికలో ఉన్నాయి.
ఎందుకు ఆ మాట మనం జరగాలి అంటున్నామంటే, తెస్సలోనిక సంఘ స్థాపనలో ఆ 12 కార్యాలు జరిగి, ఆ 12 కార్యాలు అపోస్తులుడైన పౌలు, సిల్వా, తిమోతి ద్వారా జరిగినాయి. వాళ్ళ జీవితాల్లో జరిగినాయి. అవేంటో మనము దీని మీద చూద్దాం. మొదటి మాట, సువార్తకు సువార్థికుల యొక్క ఏర్పాటు. సువార్త చేయటానికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి బైబిల్ పట్టుకొని చెయ్యకూడదు అనే మాట కాదు, కానీ ఇక్కడ అంశం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందరూ సువార్త చేయకూడదు అని కాదు ఇక్కడ ఉద్దేశం. కానీ ఒక సువార్త, ఒక ప్రాంతములో సువార్త ప్రకటించబడాలి అంటే, ఒక రోజు ఒక గ్రామములో ఒక నిర్దిష్టమైన సమయంలో వెళ్ళి సువార్త ప్రకటించాలి అంటే, దానికి సువార్థికుల యొక్క ఏర్పాటు, సువార్త చెప్పేవారు ఎవరు, అక్కడికి వెళ్ళి ఆ సువార్త కార్యక్రమాన్ని నడిపించే వాళ్ళు ఎవరు అనేది ఒక ఏర్పాటు చేయబడి ఉండాలి. ఆ విషయాన్ని దేవుడు తెసలోనిక పట్టణంలో సువార్త ప్రకటించాలని కొంతమంది విశ్వాసుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయం మనం తెసలోనిక రాసిన పత్రికలోని మనం గమనించవచ్చు. మొదటి కార్యం, ఎక్కడ సువార్త ప్రకటించాలన్నా తెసలోనిక సంఘం మాత్రమే కాదు, కానీ నేటి భూ ప్రపంచం మీద మీరు సర్వలోకమునకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు మనకిచ్చిన ఒక కట్టడ, ఒక ఆజ్ఞను అమలు పరిచే విషయంలో తెసలోనిక సంఘ స్థాపనలో 12 కార్యాలు జరిగినాయి. అందులో మొదటిది, ఎవరు సువార్త చెప్తారో వాళ్ళ ఏర్పాటు గురించి పత్రికలో రాయబడి ఉన్నది. మాట కాదు, జనరల్ గా కొరింథీ అపోస్తలు అలా తీసుకుంది కాదు, తెసలోనికలోంచే తీసుకుంటారు. రెండవ అంశము, సువార్తలో సువార్థికులకి పరిశుద్ధాత్మ సహాయము, పరిశుద్ధాత్మ నడిపింపు. ఒక సువార్త పాట పాడుతుందా, ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే, అక్కడ ఒక పాట పాడాలన్నా, ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలన్నా, ఒక చౌరస్తాన్ని ఎంచుకోవాలన్నా, ఒక సర్కిల్ ఎంచుకోవాలన్నా, ఒక కాలనీ ఎంచుకోవాలన్నా, అక్కడ నిలబడి ఒక పాట పాడాలన్నా, ఒక 10 నిమిషాలు సువార్త ప్రకటించాలన్నా, కరపత్రికలు పంచాలన్నా, పర్సనల్ ఇవాంజలిజం చేయాలన్నా, వ్యక్తిగత సువార్త ప్రకటించాలన్నా, భూ మహిమార్థం, ఆత్మల రక్షణార్థం, పాపములో నశించిపోతున్న మానవాళిని రక్షకుడైన యేసుక్రీస్తు వైపు చూపించే ఆ క్రమములో, ఆ పద్ధతిలో పరిశుద్ధాత్ముని యొక్క సహాయం ఎంతైనా అవసరం. ఆ మాటలు కూడా మనం తెస్సలోనిక పత్రికలో మనం చూడొచ్చు. సువార్తలో సువార్థికులకి పరిశుద్ధాత్మ సహాయం, వాళ్ళ నడిపింపు అనేది అవసరం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మనం ఎన్ని సువార్తలు చెప్పినా కార్యము సఫలీకృతం కాకపోవచ్చు. మూడవ మాట, సువార్తలో సువార్థికుల యొక్క ప్రవర్తన. ఇక్కడే ఇక్కడే ప్రమాదములో పడిపోతుంది సువార్త. దానికే మాదిరి, ఒక దిక్సూచి, ఒక గైడ్లైన్స్, ఒక బుక్, ఒక లైట్. చీకట్లో వెళ్తున్న మార్గానికి లైట్ ఎంత అవసరమో, సువార్తకి వెళ్తున్న సువార్థికులకు తెసలోనిక రాసిన మొదటి పత్రిక ఒక లైట్ లాంటిది, ఒక దిక్సూచి లాంటిది. సముద్రంలో ఓడకి ఒక దిక్సూచి ఉంటుంది, ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ ని బట్టి వాళ్ళు మార్గాన్ని చూసుకుంటూ వెళ్తారు. ఎంత దూరంలో ఉన్నాం, ఎంత దగ్గరికి వెళ్తున్నాం, ఏ రూట్ లో మళ్ళీ మనం తిరిగి రావాలి, ఆ లైట్ హౌస్ వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటుంది. ఆ లైట్ హౌస్ లేకపోతే ఆ నీళ్లలో, ఆ చీకట్లో ఆ పడవ ఎక్కడికి వెళ్ళిపోతుందో, తప్పిపోతుంది, ప్రమాదంలో పడిపోతుంది. సువార్తకు, విశ్వాసులకు ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ప్రవర్తన సువార్తలో సరిగా లేకపోతే ప్రభువు మహింపరచబడలేడు, ప్రభువుకు అవమానం, ఆత్మలు రక్షింపబడలేవు, ప్రభు కార్యం జరగదు. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని మనం చూపించలేం. ఎందుకంటే మన ప్రవర్తన, సువార్త చేసే వారి యొక్క ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనదిగా మనం ఈ మాట ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది మూడవ అంశం తెస్సలోనిక పత్రికలో. తెస్సలోనిక సంఘ స్థాపనలో పౌలు, సిల్వా, తిమోతిలో యొక్క ప్రవర్తనను గురించి కూడా తెస్సలోనిక పత్రికలో మనం గమనించవచ్చు. నాలుగో మాట, సువార్తలో సువార్థికుల యొక్క మాట, భాష. అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలా కాదు, ఆ భాష కాదు, మాట్లాడే పద్ధతి, మాట్లాడే విధానం మనం ఎలా ఉంది అనేది కూడా ప్రాముఖ్యమైన మాటగా తెస్సలోనిక రాసిన పత్రికలో మనం గమనించవచ్చు. ఐదవ మాట, సువార్తలో సువార్థికుల యొక్క లక్షణం. మీరు తెస్సలోనిక పత్రిక మొత్తం చదివితే, మొదటి పత్రిక, మనం స్క్రీన్ మీద చెప్పుకుంటున్న ప్రతి మాట అక్షర సత్యం. ప్రతి మాట, ప్రతి భావం, ఆ పదాలతో లక్ష్యము, ప్రవర్తన, మాట అని రాకపోవచ్చు, కానీ ఆ భావముతో కూడిన, పదజాలంతో కూడిన వచన భాగాలు తెస్సలోనిక రాసిన మొదటి పత్రికలో మనం గమనించవచ్చు. సువార్తలో సువార్థికుల యొక్క లక్ష్యం, గోల్, టార్గెట్. ఈ స్కూల్ కి ఒక టార్గెట్ ఉంటుంది. ఒక స్టూడెంట్ కి, నేను ఇంత సైన్స్ లో ఇన్ని కొట్టాలి, లేదంటే నేను ఇంజనీరింగ్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, లేదంటే
ఉద్యోగంలో నేను ఇంత సంపాదించుకోవాలి, లోకంలో ఇంత సంపాదించుకోవాలి, నేను చనిపోయే లోపల ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి. ప్రతి మనిషికి ఒక టార్గెట్ ఉంటది. సువార్తకి వెళ్ళినప్పుడు కూడా ఒక లక్ష్యం, ఒక గురి, ఒక గోల్. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఒక గోల్ ఉంటుంది. నువ్వు బాల్ ఎక్కడికి తీసుకెళ్ళినా చివరికి ఆ బాల్ తీసుకెళ్లి ఆ గోల్ పోస్ట్ లో కొడితేనే నీకు పాయింట్. నువ్వు ఎంత పెద్ద ఆటగాడివైనా, ఎంత గ్రౌండ్ అంతా తిప్పినా, బాల్ మొత్తం నీ చేతిలోనే పెట్టుకొని అటు ఇటు తిప్పినా, వెళ్ళి ఆ గోల్ పోస్ట్ లో గోల్ కొట్టకపోతే పాయింట్ రాదు, సున్నా. సిమిలర్ వే మనం ఎంత సువార్త ప్రకటించినా మనకంటూ ఒక లక్ష్యం, సువార్తలో ఒక లక్ష్యం, ఒక గోల్ అనేది ఉండాలి. ఆ మాటలు కూడా తెస్సలోనికి రాసిన పత్రికలో మనం గమనించవచ్చు. సువార్తలో సువార్తికుల యొక్క బోధ, ఏం ప్రకటించాలి అనే అంశాలు కూడా మనం తెస్సలోనికి రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. సువార్తలో సువార్తికుల యొక్క సువార్త, బోధ వేరు, సువార్త వేరు. బోధ సువార్తకు వెళ్తున్న వారికి, ఆ గుంపులో ఉన్న వాళ్ళకి ఇంటర్నల్ గా విశ్వాసులకు తెలియచేసేది బోధ అయితే, అన్యులకు యేసు ప్రభు తెలియని వాళ్ళకి తెలియచేసేది సువార్త. అంటే ఇక్కడ ఇక్కడ అంశం మనం ఇన్ జనరల్ గా బోధ వేరు సువార్త వేరు అనే అంశం గురించి మాట్లాడతలేదు, కానీ తెస్సలోనికి రాసిన పత్రికలో ఈ యొక్క బోధ, వీళ్ళు పలికిన సువార్త. సువార్త ఏ విధంగా చేశాడు తెస్సలోనిక పట్టణంలో? ఇదో మాట, సువార్తలో సువార్తికులు చెప్పిన అంశాలు అంటే, పౌలు, సిల్వా, తిమోతి తెస్సలోనిక పట్టణంలోకి వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట, వాళ్ళ పరిశుద్ధాత్మ నడిపింపులో వాళ్ళు ఏ అంశాలు, చాలా మంది ఏ అంశాలు చెప్తున్నారో మనందరికీ తెలుసు. కరెక్ట్ గా సువార్త అంటే ఏంటో తెలిసిన వాళ్ళకు ఈ మాటలు అర్థమవుతాయి. అబ్బా ఏం చెప్తున్నాడు రా ఈ సువార్త అని మనమే అనుకుంటాం. సువాసనమే మనం అనుకుంటాం, ఏంటి ఈయన సువార్త చెప్తున్నాడు అంటే. ఒక ప్రాంతం ఎంచుకొని ఒక ప్రాంతంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అందులో చెప్పబడిన అంశాలు అంటే, పౌలు, సిల్వ, తిమోతి తెస్సలోనిక పట్టణంలో ఏ అంశాన్ని చెప్పారో నేటి ఉదయకాలం ముందు క్రైస్తవ ప్రపంచానికి కూడా అదొక మాదిరి. సువార్తలో ఏ అంశాలు మనం చెప్పవలసి ఉన్నది. తర్వాత 9వ మాట, సువార్తలో సువార్తికులు శ్రమలకు సిద్ధపడే విధానం అంటే, మా పెద్దలు చెప్పేవారు, సేవకు వస్తున్నాం అంటే చావుకు వస్తున్నట్టే, అలా సిద్ధపడితేనే సేవకు రండి అని ఆ, చెప్పేవారు. సేవకు వస్తున్నాం అంటే చావుకు వస్తున్నట్టే, అంటే అలా సిద్ధపడి రండి అని అర్థం, అంతేకాని చచ్చిపోతామని కాదు. కానీ మీరు మానసికంగా అలా సిద్ధపడి ఉండగలిగితేనే మీరు సువార్తలో సేవకులుగా, లేదంటే ప్రభు పనిలో సేవకులుగా నిలబడగలరు. సువార్తకు వెళ్తున్నామంటే శ్రమలకు సిద్ధపడి వెళ్ళవలసిన పరిస్థితి. అదే ఖచ్చితంగా పౌలు, సిల్వా, తిమోతి తెస్సలోనిక పట్టణంలోకి వెళ్ళి సువార్త ప్రకటించే ఆ క్రమంలో వాళ్ళకి శ్రమలు వస్తాయని తెలుసు. శ్రమలు వస్తాయని తెలిసి సిద్ధపడి తెస్సలోనిక పట్టణంకి వెళ్ళి సువార్త ప్రకటించారు. ఆ సిద్ధపాటు, ఆ మనసు ప్రిపరేషన్, మనసు మానసికంగా శ్రమలకు సిద్ధపడే ఆ ఆలోచనతో ఉన్నవారే ఈ సువార్త ప్రకటించి ఆత్మను రక్షించి సంఘము స్థాపించగలరు. అందుకే పౌలు, సిల్వ, తిమోతి వాళ్ళేమి బెదిరిపోలే. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎంతో ఆటంకం ఏర్పడింది. అవన్నీ మనం రానున్న రోజుల్లో మనం చూడబోతున్నాం. ఎంత వ్యతిరేకత ఏర్పడినా వాళ్ళు వెనుతిరిగిన వారు కాదు. ఆత్మల రక్షణార్థం, ప్రభు మహిమార్థం, సంఘ స్థాపన కోసం వాళ్ళు శ్రమలకు సిద్ధపడి తెస్సలోనిక పట్టణంకి వెళ్ళి వార్తను ప్రకటించినట్లుగా లేఖన భాగంలో మనం చూడవచ్చు. 10వ మాట, సువార్తలో సువార్తికుల యొక్క అవసరతలు. ఇది చాలా 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 అముఖ్యమైన అంశం. ఇక్కడే క్రైస్తవ్యమానికి అవమానం, ప్రభువుకి అవమానం కలుగుతుంది. వాళ్ళ అవసరతలు ఎట్లా? వాళ్ళకి ఆహారం అవసరం, వాళ్ళకి ఛార్జీలు అవసరం, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి అవసరతలు ఉన్నాయి. ఇంకా ఇక దాన్ని మనం సుదీర్ఘంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ అవసరతల గురించి కూడా పౌలు ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. ఏ విధంగా సువార్తకి వెళ్ళేవాళ్ళు, ఏ విధంగా విశ్వాసం, ఇది కేవలం సువార్తికులనే కాదు. అక్కడ సువార్త కోసం మనం అనుకుంటున్నాం, మాకు ఎందుకులేండి సువార్త ప్రకటించే వాళ్ళకేమో ఈ ఉదయకాలం అంటూ వాక్యం అని అనుకోవద్దు. ఈ సువార్త తీసేసి మనం పరిచర్య పెట్టుకుందాం. పాటల పరిచర్య, వాక్య పరిచర్య, సంఘ పరిచర్య, ఊడ్చే పరిచర్య, చాపలేసే పరిచర్య, మైకేసే పరిచర్య, వాక్యం చెప్పే పరిచర్య. ఈ పరిచర్యకి ఈ మాటల్ని మనము అన్వయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి మాట ప్రతి విశ్వాసకి. 11వ మాట, సువార్తలో సువార్తికుల యొక్క ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. 12వ మాట, సువార్తలో సువార్తికుల యొక్క సాక్ష్య జీవితం. సువార్తకి వెళ్ళిన వాళ్ళు, లేదంటే ప్రభు పరిచర్యకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ సాక్ష్య జీవితం.
చాలా ప్రాముఖ్యమైన అంశం. 12 అంశాలు ఈ ఉదయకాలం మందు మనము జ్ఞాపకం చేసుకున్నాము. అంటే డీటెయిల్ గా కాకపోయినా సబ్జెక్ట్ హెడ్డింగ్స్ మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 12 విషయాలు తెస్సలోనిక సంఘ సువార్తలో, సంఘ స్థాపనలో, ఉదయకాలం మందు మన జీవితాలకి పౌలు, సిల్వా, తిమోతి ఒక మాదిరికరంగా ఉన్నారు. వీళ్ళు ఈ 12 విషయాలు సార్ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ తెస్సలోనిక పట్టణానికి నడిపించిన తర్వాత 12 విషయాలు వాళ్ళ జీవితాల్లో మనం చూడగలగచ్చు. 12 విషయాలు తెస్సలోనిక పట్టణ సంఘ స్థాపనలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలం మందు ఇది కేవలము సువార్థికులకే కాదు, ఇది కేవలం సువార్తకు మాత్రమే కాదు, కానీ ఈ పరిచర్యలో 12 విషయాలు కూడా నిమగ్నమై ఉంది. ముందుకు వెళ్దాం. కనీసం ఒక్క మాట అన్న ఈ ఉదయకాలం మందు మనం త్వరగా జ్ఞాపకం చేసుకొని ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే మొదటి మాట సంఘ స్థాపనలో, సువార్తలో సువార్థికుల యొక్క జీవితంలోని మొదటి అంశం, లేదంటే తెస్సలోనిక సంఘ స్థాపనలో మొదటి అంశం సువార్థికుల యొక్క ఏర్పాటు. అదే మనం ఈ ఉదయకాలం మందు ఆదిమ వాక్యంగా మనం చదువుకున్నాము. 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాము. ఏంటది? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. ఇది మొదటి మాట. 12 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. మొదటి మాటను మాత్రమే ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమనుంది? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులము. సువార్తలో సువార్థికుల యొక్క ఏర్పాటు అనేది మొదటి అంశంగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏంటి ఆ మాట? ఎవరు ఎంచుకున్నారు? మనం చదువుకున్న మాటలో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అనే మాటను మనం చదివాం కదా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఎవరు ఎంచుకున్నారు సువార్తకి వెళ్ళటానికి? ఇక్కడ తెస్సలోనిక పట్టణములో తెస్సలోనిక సంఘ స్థాపనలేమో పౌలు, సిల్వా, తిమోతి వాళ్ళని ఏ విధంగా ఎంచుకున్నారో గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు ఎలా ప్రారంభించాడు, ఆ తర్వాత సిల్వాని ఎలా కలుపుకున్నాడు, ఆ తర్వాత తిమోతిని ఎలా కలుపుకున్నాడు, ఆ తర్వాత లూకాని ఎలా కలుపుకున్నాడు, ఫిలిప్పీలో లూకాని వదిలేసి మళ్ళీ వీళ్ళు ఫిలిప్పి పట్టణానికి తెస్సలోనిక పట్టణానికి ఏ విధంగా వచ్చారు, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఈ ఏర్పాటు ఎవరు? తెస్సలోనిక పట్టణం మనం గతసారి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపు మాత్రం తెస్సలోనిక రావాలని ఆయన యొక్క ఆలోచన అని మనం గతసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ పౌలుని, సిల్వాన్ని, తిమోతిని ఎవరు ఎంచుకున్నారు? తెస్సలోనికీయులకు రాసిన మన మాటలు కాదు. అందుకే మనం అనుకున్నాం 12 మాటల యొక్క సారాంశము మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఆ పదజాలంతో చూడకపోయినా ఆ భావంతో కూడిన వచ్చిన భాగాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సువార్తకి లేదంటే తెస్సలోనిక పట్ట సంఘ స్థాపనకి వెళ్ళవలసిన భక్తుల్ని ఎవరు ఎంచుకున్నారు? నేను ఎంచుకున్నానా? మీరు ఎంచుకున్నారా? పెద్దలు, బిషప్లు, ఫాదర్లు, లీడర్లు, ఇంత పెద్ద వీళ్ళు ఎంచుకున్నారా? ఎవరు ఎంచుకున్నారు? దేవుని వలన ఎంచబడిన వారమై. ఆ మాట చాలా ప్రధానమైన మాట. ఎవరు తెస్సలోనిక పట్టణంలో సువార్తకి వెళ్ళడానికి సెలెక్టింగ్ టీమ్? క్రికెట్ ఆడటానికి సెలక్షన్ బోర్డు ఒకటి ఉంటుంది. ఆ 5గురి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం. ఇక్కడ సువార్తకి వెళ్ళటానికి ఒకే ఒక మనిషి ఆయనే, ఒకే ఒక వ్యక్తి ఆయనే, ఒకే ఒక దేవుడు ఆయనే, మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తెస్సలోనిక సంఘ స్థాపనకు వెళ్ళే ఆ ఎంపిక చేసిన మనుషులు ఎవరు అంటే, మనుషులు కాదు, ఈ భూమి మీద ఉండే నాయకులు కాదు, పెద్దలు కాదు, పరిచారకులు కాదు, కోశాధికారులు కాదు. శరీకి ఎంచబడింది దేవుని వలన. ఆ మాట చాలా గొప్ప మాట. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడి. సర్టిఫికేషన్, అర్హత పత్రం, యోగ్యత పత్రం. ఎంపిక చేసిన మనిషి దేవుడు, మనుషులు కాదు. అందుకే తెస్సలోనిక పట్టణం చరిత్రలో ఒక మనం ఆదిమంగా మొదటి ఎపిసోడ్ అనుకుంటా ఇది సంఘం అనే మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క మాదిరిని జ్ఞాపకం చేసుకున్నాం. అంత గొప్ప పరిచర్య తెస్సలోనిక పట్టణంలో జరగటానికి కారణం ఏంటో తెలుసా? ప్రాంతములో సువార్త జరగాలని దేవుని యొక్క ఏర్పాటు. ఆ ప్రాంతంలో సువార్త జరిగించే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాలం మందు ప్రపంచంలో సువార్త జరుగుతుంటే ఆ సువార్తను ఎవరు ఎంపిక చేస్తున్నారు? ఎవరి వల్ల ఎంచబడి వెళ్తూ ఉన్నాం? ఎవరి అర్హత తీసుకొని వెళ్తున్నాం? ఎవరి అప్రూవల్ తీసుకొని వెళ్తూ ఉన్నాం?
ఎవరి ఆధీనంలో వెళ్తూ ఉన్నాం? ఎవరి సంరక్షణలో ఎవరు వెళ్తున్నాం? ఎవరి గైడెన్స్ లో వెళ్తూ ఉన్నాం? ఎవరి అధ్యక్షతలో మనం వెళ్తూ ఉన్నాం? లోకములో మనుషులను చూసి, మనుషుల మెప్పు కోసం, మనుషులు చూసి వాటి అవసరత గురించి వెళ్తున్నామా? దేవుని చేత మనం ఎంచబడిన వారమై ప్రభు పరిచర్యలో, సంఘ పరిచర్యలో, పాటల పరిచర్యలో, వాక్య పరిచర్యలో, సువార్త పరిచర్యలో ఏ పరిచర్య అయినా మళ్ళీ మనం సారిసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇది కేవలం సువార్త మాత్రమే కాదు, కానీ ప్రతి పరిచర్యలో మనం యోగ్యులమని ఎంచబడాలి. సువార్త దేనికోసం ఎంచుకున్నారు? ఇక్కడ సువార్త కోసం ఎంచుకున్నారు. దేనిని బట్టి ఎంచుకున్నారు? అర్హత ఏంటి? 10th క్లాస్ క్వాలిఫికేషనా, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషనా, డిగ్రీ క్వాలిఫికేషనా, ఎంబీబీఎస్ క్వాలిఫికేషనా? ఏంటి ఇక్కడ దేవుని పని చేయటానికి? అక్కడ సువార్త. ఇప్పుడు మన ఉదయకాలం మందు పరిచర్య. పరిచర్యకు ఏంటి అర్హత అంటే మన ఎడ్యుకేషన్, మన క్వాలిఫికేషన్, మన భాష, మన ప్రాంతం, మన వర్గం, మన పేరు, మన తాత ముత్తాతలు. మేము ఎప్పుడో మా నాన్న బాగా పరిచర్య చేశారు, మా తాత బాగా పరిచర్య చేశారు, మేము వాళ్ళ సంతానం, వాళ్ళ వారసులం, వాళ్ళ కుమారులం. ఇవి కాదు సువార్తకి, ప్రభు పరిచర్యకి యోగ్యత. దేవుడు యోగ్యులుగా ఎంచాలి. పాటలు పాడటానికి యోగ్యత కలిగిన వాడైనా, వాక్యం చెప్పడానికి యోగ్యత కలిగిన వాడైనా, సంఘ పరిచర్య చేయడానికి యోగ్యత కలిగిన వాడైనా, బోధించడానికి యోగ్యత కలిగిన వాడైనా, సువార్త ప్రకటించడానికి యోగ్యత కలిగిన వాడైనా ఈ యోగ్యతా పత్రం ఇవ్వవలసింది దేవుడు మాత్రమే. ఇదే విషయం తెస్సలోనిక సంఘ స్థాపనలో దేవుడు పౌలు, సిల్వ, తిమోతిని ఎంచుకొని సువార్త పరిచర్యకు పంపిస్తూ వాళ్ళని యోగ్యులుగా ఎంచి వాళ్ళని పట్టణానికి పంపించాడు. యోగ్యతా పత్రం మనకుందా? సర్టిఫికేషన్ లెటర్ మనకుందా? అంటే ఏమన్నా ఇస్తారా అండి అంటే మీగా ఏమి లెటర్లు ఉండవులేండి, మనకు అర్థమవటానికే మనం ఆ మాటలు వాడుకుంటూ ఉన్నాం. కొన్నదా? పాటలు పాడుతున్నాం అనుకోండి, ఆ యోగ్యత పత్రం మనకి దేవుడు ఇచ్చాడు. వాక్యం చెప్తూ ఉన్నాం, ఎట్లా తెలుస్తుంది ఆ యోగ్యత పత్రం అంటే? తెలిసిపోతుంది. వాక్యం చెప్తుంటే నన్ను నేను చూపించుకోవటానికి వాక్యానికి లెగిశానా? జనాల దృష్టిలో కనిపించడానికి లెగిశానా? మహిమార్థం చేశానా? యోగ్యతా పత్రం నాకుందా లేదా? తెలుస్తుంది. దేవునికి తప్పితే ఎవరికి తెలీదు. కిందే మన అంశం కాదు కానీ మనుషులను సంతోష పెట్టేవారం అదే వచనంలో ఉంది. అది మన అంశం కాదు. మన అంశం కేవలం చర్యలో దేవుని యొక్క ఏర్పాటు. తెస్సలోనిక సువార్తలో సంఘ స్థాపనలో, సువార్త అనే దానికన్నా తెస్సలోనిక సంఘ స్థాపనలో పాటు, యోగ్యత, కథ. ఇలా మనకి మనం ప్రార్థన చేస్తే అతను కూడా అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. నేను గాయకుడిని అనుకోండి ఉదాహరణకి, నేను లేదంటే వాక్యం చెప్పేవాడు, లేదంటే నేను సంఘంలో ఏదైనా పరిచర్య చేసేవాడు, రొట్టె పంచే పరిచర్య. నాకు తెలిసిపోతుంది నేను ఆ రొట్టె పంచటానికి నేను యోగ్యున్నా కాదా, సపాత్ర పంచటానికి నేను యోగ్యున్నా కాదా, సంఘంలో లెగిసి ప్రకటనలు చేయటానికి నేను యోగ్యున్నా కాదా, వాక్యం పంచడానికి నేను యోగ్యున్నా కాదా, సువార్త ప్రకటించడానికి నేను యోగ్యున్నా కాదా, మనకే తెలిసిపోతుంది. కానీ ఇక్కడ భక్తులను దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు ఎంచుకున్నాడు. దీనికోసం ఎంచుకున్నాడు, సువార్త కోసం ఎంచుకున్నాడు. దేన్ని బట్టి ఎంచుకున్నాడు? యోగ్యతను బట్టి ఎంచుకున్నాడు. ఇదే మనం చూస్తున్నాం. ఎవరా యోగ్యులు అంటే పౌలు, సిల్వ, తిమోతిగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో సమయం అయిపోయింది కాబట్టి త్వరగా 3 మాటలు, ఇందులోనే మళ్ళీ 3 మాటలు మనం చూస్తున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనము సువార్తకు వెళ్తున్న ఆ తెస్సలోనిక పట్టణంలో ఏర్పాటు గురించి చూస్తున్నాము. ఆ ఏర్పాటులో ముగ్గురిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఒకటి పౌలు, 2 సిల్వ, 3 తిమోతి. ఆ వచ్చిన భాగంలో 3 పదాలు మనం ఎంచుకోవచ్చు. ఒకటి అప్పగించుట. మనం చదువుకున్న మాటలనే సువార్తకు మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై. వచనమంతా మనం ధ్యానం చేయట్లా. వచనములో మొదటి లైన్ సువార్త ఒక పదం, మాకు ఒక పదం, అప్పగించుట ఒక పదం, యోగ్యులం ఒక పదం, దేవుని వల్ల ఒక పదం, ఎంచబడిన వారు ఒక పదం. 6 పదాల్లో 3 పదాలు మనం హైలైట్ చేసుకున్నాం. అందులో మొదటిది అప్పగించుట, రెండోది యోగ్యత, మూడోది ఎంచబడుట అనే మాటను చూస్తూ ఉన్నాం. అప్పగించుట చాలా ప్రాముఖ్యమైన మాట. యోగ్యత, ఎంచబడుట, సెలెక్ట్ చేయబడుట. ఎంచబడుట అంటే మనకు తెలుసు కదా, ఒక 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 ఆటకి, క్రికెట్కి లేదా ఇతర దానికి అందరినీ ఎంచుకోరు, కొంతమందినే ఎంచుకుంటూ ఉంటారు. 3 మాటలు మనం అక్కడ చూస్తున్నాం. సువార్తను మాకు అప్పగించుటకు మొదటి మాట, సువార్తను ప్రకటించుటకు యోగ్యులం మేము రెండవ మాట, సువార్తను ప్రకటించుటకు దేవుని వల్ల ఎంచబడిన వారు. 3 మాటలు ఒక్క వచనంలో మొదటి లైన్లో 3 మాటలు మనం చూస్తున్నాం. అప్పగించుటకు, యోగ్యత, ఎంచబడుట. అప్పగించుట, యోగ్యత, ఎంచబడుట అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. సో ఎవరిని దేవుడు ఆ పనిని అప్పగించాడంటే
పౌలు సిల్వా తిమోతికి సంఘ స్థాపనని ఆయన అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు యోగ్యులుగా దేవుడు ఎంచుకున్నాడంటే సువార్త పరిచర్యలో కోసం నమ్మకంగా జీవించి తమ కుటుంబాలని జీవితాన్ని చేసి భూ కోసం నిలబడిన పౌలుకి సహకారులుగా ఉన్న సిల్వాని, పౌలుకి సహకారుగా ఉన్న తిమోతిని యోగ్యులుగా ఎంచుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ జీవితాలను మనం ధ్యానం చేస్తే ఇష్టంగా వాళ్ళ జీవితాలు కూడా ధ్యానం చేసి మనం తెస్సలోనిక పత్రిక ముందుకెళ్ళి ఉంటే బాగుండేది, కానీ ఉపోద్ఘాతం ఎక్కువ అవుతుందని మనం దాన్ని కట్ చేసుకున్నాం. పౌలు జీవితం మనందరికీ తెలుసు, ఒక మాదిరికరమైన జీవితం. సిల్వాను జీవితం కూడా ఒక మాదిరికరమైన జీవితం. తిమోతి గురించి మనం చాలా ప్రసంగాలు వినుంటాం. నేను కూడా ఉన్నతమైన విలువలతో కూడిన విశ్వాస జీవితాన్ని కొనసాగించాడు. కాబట్టి వాళ్ళు యోగ్యులు. మనం కూడా ఒక పరిచర్యకి యోగ్యత కలవాలి అంటే పౌలు లాంటి జీవితం, స్తోవాలు లాంటి జీవితం, తిమోతి లాంటి జీవితాలు మనం కూడా జీవిస్తే మనం కూడా ప్రభు పరిచర్యకు యోగ్యులంగా మనం ఎంచబడతాం. కాబట్టి ఎంచబడిన స్థితిలో, ఎంచుకోబడిన స్థితిలో మనం ఉన్నామా లేదా అనేది ఉదయకాలం మందు మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అట్టి స్థితిలో మన పరిచర్ని మనం కొనసాగించి మనం దేవుని చేత ఎంచబడిన వారమై ముందుకు వెళ్ళాలని లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. అన్న సమయం తక్కువ ఉంది, మీరే ప్రార్థన చేసి కూడికను ముగించండి. ప్రేమగల తండ్రి, తెస్సలోనిక సంఘ స్థాపన గురించి మీరు మాతో మాట్లాడారు. మా పరిచర్యలో కూడా మీ చేత మేము ఎంచబడిన వారై ముందుకెళ్ళే కృపను దయచేయమని, పరిచర్ని దీవించమని యేసునామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.